హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి మీ అందరికీ స్వాగతం. లైక్ అండ్ షేర్ ది వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ నోటిఫికేషన్స్ ఆఫ్ న్యూ వీడియోస్. ప్లీజ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ టాపిక్, ఈరోజు టాపిక్ అమ్మ డబ్బు అయ్యే డబ్బు. ఏంటి డబ్బులని ఆలోచిస్తున్నారా? అమ్మ డబ్బు అంటే ఆదిశక్తి డబ్బు, అయ్యే డబ్బు అంటే శివయ్య డబ్బు. సో ఆదిశక్తి డబ్బు అంటే మ్యాజికల్ ఫుడ్, శివయ్య డబ్బు అంటే క్రియేషన్, రియల్ ఫుడ్. సో మ్యాజికల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మనకి? డ్రీమ్ వరల్డ్, ఐ మీన్ ఆత్మలోకంలో దొరుకుతుంది. సో కళలో కనిపించినవన్నీ ఇలలో సొంతం చేసుకుందాం అని అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేయటమే కాదు, ప్రళయం విలయం సృష్టించుకుంటారు. ఆత్మ ప్రపంచంలో అంటే డ్రీమ్ వరల్డ్లో ఎప్పుడైనా ఇండియా రావచ్చు, ఎంతైనా మ్యాజికల్ ఫుడ్ అన్లిమిటెడ్గా కొల్లగొట్టుకొని వెళ్ళొచ్చు, అన్లిమిటెడ్ పార్టీ. ఆ కళలను సాకారం చేసుకుందామని పిచ్చి భ్రమలతో క్రియేషన్ అంటే నిజ ప్రపంచంలో ఇండియాకు వచ్చేసి ఇండియాని కొల్లగొట్టేసి అన్లిమిటెడ్గా ఇండియాలో ఉన్న వనరులన్నీ దోచుకొని పోదామని చూస్తే ఆ జాతి సమూలంగా భూమి మీద నుంచి తుడిచిపెట్టుకొని పోతుంది. ఈ ద్రవిడ కళ ఉన్న దేశాలు ఇండియా, రష్యా మొదలగునవి, ఇవి వేటికి హాని చేయలేవు. అది డిఫాల్ట్ సెట్టింగ్, దేవుడు పెట్టుకున్న సెట్టింగ్. ఈ ద్రవిడ కళ ఎస్పెషల్లీ ఇండియా, అందుకే ఇండియా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ జనాలు బయటికి వెళ్ళకూడదు, సముద్రాలు దాటి వెళ్ళకూడదని వాళ్ళకి చెప్పేస్తారు. వారు వెళ్ళలేరు, ఎవరిని ఏమీ చెయ్యరు కూడాను. వాళ్ళ మనస్తత్వం కూడా అలా ఉండదు. కాబట్టి అసలు ఈ ద్రవిడ కళ ఉన్న దేశాలు దేనికి? ప్రపంచంలో మానవ సృష్టికి ఆధారం ఈ దేశాలు. దేవుని బంధువులు త్రిమూర్తులలో ఒకళ్ళు, అంటే బ్రహ్మస్థానాన్ని భూసురులు అంటే భూతల సురులు అన్నమాట. భూలోకంలో బ్రహ్మస్థానాన్ని స్వీకరించి ఉన్నవారు ద్రవిడ కళను పూర్తిగా విరజిమ్మే జాతి. వీరు ఈ కళని చేయడం అంటే ప్రకాశించడం ఉండే పని వల్ల వీరి బుద్ధి పరబ్రహ్మ భూమి మీద లేనప్పుడు, అంటే పరబ్రహ్మ నిద్రపోయినప్పుడు వీరు కూడా నిద్రావస్థ, అంటే ఇనర్ట్, బ్రహ్మ ఇనర్ట్ స్థానం అని చెప్పాను విష్ణుమూర్తికి. వీళ్ళు కూడా ఇనర్ట్గా అంటే స్తబ్దుగా ఉంటారన్నమాట వీరు కూడాను. కాబట్టి వీరి ఆలోచన తీరు సంప్రదాయబద్ధంగా ఉంటుంది. దే వోంట్ బి షార్ప్, అంత తేజమయంగా బుద్ధి చాలా వరకు భారతీయుల్లో కానీ ద్రవిడ కళ ఎక్కువగా ప్రకాశించే వాళ్ళల్లో కానీ పని చేయదు. ఎందుకంటే దే ఆర్ గాడ్స్ ఆన్ ఎర్త్, దే నీడ్ టు పార్టీ అండ్ స్లీప్, దే ఆర్ నాట్ ది క్రియేషన్. And because their brains are busy doing some other work, even though they are not rich, even though they are poor, lying on the streets as sadhus, they are always working for the universe, and they are completely rich in sainthood. So their brains won't work as sharp as a new race brain, because they are not free to think and are always busy with their duty. So Mongoloid races, the soul part of the Mongoloid race, that is Siberia and Central Asia, they have Dravidian grace, but other races they don't have. But even then all of them don't have a villager, so they don't have a head. That is why Ketu doesn't have head. Mongoloid races are equal to Ketu. They have a snake head, that is a parasitic head. They feed on Dravidian graced Indian villagers only. So they are related to Dravidian grace in some way.
more than the African. In Africa, except Ethiopia and Egypt, others don't have Dravidian grace, but they all feed on half Dravidian grace Egypt. Why is it half Dravidian? Because only there is only one villager group. There are no other villager group in Egypt. So they are not just or elder to anyone. So they only are half Dravidian grace group. And if Ethiopia has full Dravidian grace because it is elder to other African tribes. It's a tribal counterpart of Egypt villagers. And like Kurds in Persia and in Israel, Kurds, related Kurds, they are free to worship sun god, fire and other Vedic practices because they are elder to other tribes. But Israelites and Persians aren't, because they are the only villagers, eclipsed Telugu people in their respective groups. Like that, Ethiopia is free and full of Dravidian grace, but its village counterpart Egypt is only half Dravidian. So Ethiopia in effect is only half Dravidian. That is why Ethiopia wasn't conquered by any European power. It was not a colony of anybody and is said to be the pride of Africa. So these other tribes of Africa which don't have Dravidian grace also are related to Dravidian grace because they feed on half Dravidian graced Egypt. And so the only group that is not attached to Dravidian grace in any way is the Western Europe, and their brains are totally free and allowed to be completely sharp. That is why the Dravidian grace are said to be dogs, because there is an alpha. Only the enlightened rishis and sages are free from the grace. Though they have the grace, they can even think sharply, because like Vishnu is awake, they are also awake their inner eye. They also awake their inner eye and they function. That's a different issue. We are talking about general population here. They submit to the alpha mentally. So their brains are controlled by the alpha. They are not free to think as sharp as the others. But whereas the Europeans, Western European groups which are not related to Dravidian grace in any way are said to function like lions. Because in lions there is no pecking order. Everybody is a lion. So they are free to think sharply, and if they use their knowledge wisely and do not disturb rest of the world and make wonders, they are allowed to live. And if they go wrong and start attacking these inert ones which are busy with some other thing and disturb all the settings of the universe, they will be eliminated without a trial, because there is no necessity of a trial. God would be sleeping, Indians would be mulling, radiating their Dravidian grace, and the creation of the Anunnakis are the Indians. Creation of the Anunnakis is the new race in the European groups. So they should be alert with Chaitanyam every second of their life. They should not go slack by partying and all. They should be alert and they should work on their own without disturbing the rest of the world. So what is the necessity of a trial when Indians cannot harm anyone and they are functioning properly? And if the new races, the creation is rivaling these groups to such an extent that the Parabrahma has to wake up, that itself qualifies them for no questions asked annihilation, complete destruction, obliviation of their races. And this is inbuilt, because just with the waking of Parabrahma itself, his very thoughts on who woke him up will lead to the new races which don't have Dravidian grace, and the magical food will start judging them, and they will slowly lose their body composition, because the grace is fading away, and they would die sooner or later. First his thoughts, then his voice, then his vision on earth, then his touch on earth, and then his sharing, that is serving the food on earth. The Indians shouldn't be enslaved. Indians shouldn't be asked to do works. If with Indians' hand they are forced to do work
to other races, those races will be eliminated. All the lands of Dravidian races should never be visited in person. If visited to for exploration purposes, only silent and no damage visits should be done, and they should leave the place back to their homeland without any friction. So dream world is not equal to real world. So అమ్మడబ్బే అయ్యేడబ్బే. We cannot compensate one for the other. We shouldn't expect to do so. సో అయ్యేడబ్బు కలిపేసి అకౌంట్స్ వేసుకోవాలని ట్రై చేస్తే రౌడీ అటాక్స్ అయిపోతాయి. ఏ ఛాంబర్ ఆ ఛాంబరే, ఎందులో ఎంత పడాలో అంత పడి అంత ఫ్లో ఉండాలి. లైక్ ఛాంబర్స్ అంటే హార్ట్ ఛాంబర్స్ లాగా అనమాట. ఎంత బ్లడ్ ఫ్లో ఉండాలో అంత బ్లడ్ ఫ్లో మెయింటైన్ అవుతూ రావాలి.